హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మనకైతే 112 మెడికల్ కాలేజెస్ అయితే ఓపెన్ చేశామని అయితే చెప్పారు. సో టోటల్గా 112 మెడికల్ కాలేజెస్ అయితే త్రూఅవుట్ ఇండియాలో ఓపెన్ చేశామని అయితే షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేశారు. కాకపోతే ఇక్కడ 2024 కౌన్సిలింగ్లో ఈ మెడికల్ కాలేజెస్ ఉంటాయా లేదా అనేది మనకి తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. అండ్ మన వీడియో అయితే బిగిన్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే నీట్ 2024 ఇయర్కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ అండ్ స్టేట్ వైజ్ ఉన్నటువంటి కట్ ఆఫ్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నాం కదా, మనకి కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత ఉంటుంది తెలియదు అనేసి. సో నేను నారాయణ అండ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ నుంచి అయితే తీసుకున్నటువంటి డేటాను అయితే మీ ముందైతే ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, రౌండ్ 1 వరకు కాదు, నేను టోటల్గా మాపప్ రౌండ్ వరకు అయితే తీసుకున్నాను ఈ డేటా. సో ఈ డేటా మీరైతే ఇంకా ఫర్దర్గా వీడియో మూవ్ ఆన్ అవుతుంటే కూడా మీరైతే క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఎవరైనా స్టూడెంట్స్ బోత్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఎవరైనా కానీ ఇయర్ డ్రాప్ తీసుకుందాం అనుకుంటారు చూడు. సో వాళ్ళు మాపప్ రౌండ్ కట్ ఆఫ్ వరకు చూసినాక స్కోర్ మ్యాచ్ చేసుకున్న తర్వాతే డెసిషన్ అయితే తీసుకోండి. సో అప్పుడు మీరు డ్రాప్ తీసుకోవాలా వద్దా అనేది తెలుస్తుంది అనమాట. సో ఎందుకంటే ఒక్క చిన్న తప్పిదం వల్ల మీ లైఫ్ అయితే చేంజ్ అయితే అవుతుందన్నమాట. సో అందుకోసమే అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకోవాలి అనే ఉద్దేశంతో నేనైతే మీకైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి తెలుసు కట్ ఆఫ్ అనేది 3 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, అండ్ సెకండ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలేజెస్, అండ్ థర్డ్ వచ్చేసి డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ పేపర్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ప్రభావం వల్లనే మనకి కట్ ఆఫ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది తెలిసింది. సో ఫ్రెండ్స్, ఈ డేటా అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ 2021 నుంచి 2024 వరకు అయితే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ ఇయర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 2021లో వచ్చేసి 3.81 lakh మెంబర్స్ అయితే పే చేశారు ఎగ్జామ్. సో రిజిస్టర్ చేశారు ఎగ్జామ్కి. సో దీంట్లో క్వాలిఫై అయిన మెంబర్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి 8,70,000 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 2022లో చూసుకున్నట్టయితే 18.72 lakh మెంబర్స్ అయితే రిజిస్టర్ చేశారు. సో దీంట్లోకి నుంచి 9.92 lakh మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారనమాట. సో 2023లో వచ్చేసి 20.87 lakh మెంబర్స్ అయితే రిజిస్టర్ చేశారు. సో దీంట్లోకి వెళ్ళి 11.45 lakh మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారనమాట. సో ఈ ఇయర్ 2024లో చూసుకున్నట్టయితే 24.81 lakh మెంబర్స్ అయితే రిజిస్టర్ చేశారు. కానీ క్వాలిఫైడ్ మెంబర్స్ వచ్చేసి ఇంకా రాలేదన్నమాట. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఇంకా మనకి రిజల్ట్స్ రాలేదు కాబట్టి నేను ఇక్కడ ప్లే చేయలేదు. సో ఫ్రెండ్స్, అది ఆ డీటెయిల్స్ తర్వాత వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సో ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయింది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ యొక్క అయిపోయింది అనమాట ఇయర్ వైజ్. సో నెంబర్ ఆఫ్ కాలేజెస్ చూసుకున్నట్లయితే బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో చూసుకున్నట్లయితే టోటల్ కాలేజెస్ కౌంట్ ఎన్ని ఉన్నాయంటే ఆల్ ఓవర్ ఇండియాలో సో మనకి నీట్ ద్వారా కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేసేటటువంటి కాలేజెస్ వచ్చేసి 706 అయితే ఉన్నాయన్నమాట, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. సో దీంట్లో రిజల్ట్స్ వచ్చేసి 706 నుంచి అయితే ఇస్తారు. సో నీట్కి కౌన్సిలింగ్లో సీట్స్ వచ్చేసి. సో కానీ ఇక్కడ టోటల్ సీట్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇది మ్యాటర్ అనమాట. సో టోటల్ 1,09,095 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మనకైతే తెలుసు అందరికీ. సో ఈ డేటా అయితే చూసుకోండి, వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో లేదో తెలియదు, కానీ మన ఛానల్లో అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకోసం ఇంతగా చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. అండ్ ఇక్కడ మరో విషయం ఫ్రెండ్స్, ఇందులోకి వెళ్ళి 1,09,095 సీట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇవి మనం ఎక్కడికి మాట్లాడుకుంటాం, గవర్నమెంట్ అండ్ ప్లస్ ప్రైవేట్ అనమాట. సో దీంట్లోకి నుంచి 40K సీట్స్ మాత్రమే మనకి గవర్నమెంట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి నీట్ 2023కి సంబంధించిన ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మనకి ఎలా ఇచ్చారు. సో రౌండ్ టు రౌండ్ అయితే ఎలా చేంజ్ అయింది, సో మనకి ఏ ర్యాంక్ వరకు క్లోజ్ అయింది, మార్క్స్ ఎన్ని వచ్చాయి. సో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. సో అండ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, మాపప్ ఫేజ్, స్ట్రేట్ వేకెన్సీ ఫేజ్, 4th ఫేజ్ వరకు ఎలా మనకి వచ్చింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్లైడ్లో. సో మనకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఫస్ట్ రౌండ్లో వచ్చేసి చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి వచ్చేసి 614తో క్లోజ్ అయిపోయింది అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 614, అండ్ ఓబీసీ వాళ్ళకి 615, అండ్ ఎస్సీ వాళ్ళకి 495తో క్లోజ్ అయిపోయింది. సో ఎస్టీ వాళ్ళకి 470తో క్లోజ్ అయిపోయింది అనమాట. సో సెకండ్ ఫేజ్లో వచ్చేసి 612 ఫర్ జనరల్, అండ్ మాపప్ ఫేజ్ చూసుకున్నట్టయితే 610 ఫర్ జనరల్ వాళ్ళకి, అండ్ స్ట్రేట్ వేకెన్సీ ఫేజ్లో 608 అనమాట. సో మీరు ఇలా ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్ టు రౌండ్ అయితే వ్యారీ అయిపోయింది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం ఇలా.
సో ఫ్రెండ్స్ ఇది మెయిన్ విషయం అనమాట. సో నీట్ 2024 ఆల్ ఇండియా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి విషయం. సో ఇక్కడ మీరైతే చూసుకోండి. సో ఇంపార్టెంట్ మ్యాటర్లకు వచ్చేసినాం అనమాట. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ ఫస్ట్ ఉంది కదా. సో ఇది వచ్చేసి ఎంబీబీఎస్కి, ఇది వచ్చేసి బీడీఎస్కి అనమాట. సో ఒకే దాంట్లో ప్లే చేశాను. సో నాకు అంతగా రాలేదనమాట. సో అందుకోసమే సో మీకు అయితే ఇంపార్టెంట్ విషయం అయితే అందుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 625తో క్లోజ్ అయిపోయింది. సో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ వచ్చేసి 545. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 620 ఫర్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ వచ్చేసి 520. ఓబీసీ వాళ్ళకి 620 ఫర్ ఎంబీబీఎస్, 520 ఫర్ బీడీఎస్. ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 555 ఫర్ ఎంబీబీఎస్ అండ్ 400 ఫర్ బీడీఎస్. ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 525 ఫర్ ఎంబీబీఎస్ అండ్ 330 ఫర్ బీడీఎస్ అనమాట. సో ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ సేఫ్, నో టెన్షన్, దే విల్ గెట్ సీట్ ఇన్ ఆల్ ఇండియా కోటా. డోంట్ టేక్ డ్రాప్ ఇఫ్ యూ గెట్ సీట్ ఇన్ బీడీఎస్ అనమాట. సో మీకు కనుక బీడీఎస్లో కనుక సీట్ వచ్చేలా ఉందనుకోండి, సో మీరు బీడీఎస్ తీసేసుకోండి. అంతేగాని ఇయర్ డ్రాప్ చేసుకుందాం మళ్ళీ ఎంబీబీఎస్కి ట్రై చేద్దామంటే ఇక్కడ టైం వేస్ట్. సో మళ్ళీ వస్తుంది పక్కా వస్తుంది, రాదని కాదు, కానీ మరి ఇయర్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనేసి నేను మాట్లాడుతున్నాను. సో మీకు మీ ఎంబీబీఎస్ కంప్లీట్, మీ బీడీఎస్ ఆర్ ఎంబీబీఎస్ ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కనుక తీసుకుంటే మీరు డ్రాప్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళిపోతారు. సో మీరు ఇంకా అక్కడే ఉంటారనమాట. సో అందుకోసమే గ్రాబ్ చేసుకోండి. తొందరగా సీట్ వస్తే కనుక మీరు వెంటనే తీసేసుకొని అందులో విలీనమైపోండి. సో మీకు టైం సేఫ్ అవుతుంది. సో ఇంకా మీకు డబ్బులు కూడా సేఫ్ అవుతాయి. సో ఆ విషయంతో చెప్తున్నాను. సో అండ్ ఫ్యూచర్లో కూడా మీకు మీకు జాబ్ స్కోప్ అనేది తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలని అనిపిస్తే తీసేసుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన స్టేట్ వైజ్ కట్ ఆఫ్ విషయానికి వచ్చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించిన అంటే ఓయూ కట్ ఆఫ్ అయితే చూసిద్దాం ఫ్రెండ్స్. ఓయూ అంటే నాట్ రీజన్ వైజ్ చెప్తున్నాను, తెలంగాణకి వచ్చేసి ఓయూ అనమాట. సో ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ కాబట్టి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి కేటగిరీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజీ కట్ ఆఫ్ అయితే చూసిద్దాం. సో బోత్, ఓకేనా. సో ఈ విషయం ఇది మీరు చూస్తున్నారు కనుక సో ప్లీజ్ లైక్ అయితే చేసి మీకు అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఓసీ కేటగిరీకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 458తో ముగియనుందనమాట కట్ ఆఫ్. ప్లస్ ఆర్ మైనస్ అయితే ఇక్కడ చూసుకుంటే నేను ఇలా పెట్టాను అనమాట. ప్లస్ ఆర్ మైనస్ అంతే 458కి. సో ప్లస్ 5 అయినా అవుతుంది, లేదా -5 అయినా అవుతుంది అనమాట. సో గవర్నమెంట్ కోటాకి. సో ఓసీ వాళ్ళకి నేను ఇది యాజ్ పర్ మా వాళ్ళకి అంటే నారాయణ అండ్ శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళ ఫ్యాకల్టీ ఉన్నారు కదా. సో వాళ్ళని తీసుకొని స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అయితే మీకు ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఓకేనా. సో ఆల్ ఇండియా కట్ ఆఫ్ కాదండి, స్టేట్ వైజ్ కట్ ఆఫ్. సో ప్రైవేట్ కాలేజ్లో వచ్చేసి 452 +or-5 అనమాట. సో బీసీఏ కేటగిరీకి చూసుకున్నట్టయితే 394 +or-5 ఫర్ గవర్నమెంట్ అండ్ బీసీబీ 447 +or-5. బీసీసీ 391 +or-5. బీసీడీ 449 +or-5. బీసీడీకి చూసుకున్నట్టయితే 449 +or-5. బీసీఈకి చూసుకున్నట్టయితే 441 +or-5 ఫర్ గవర్నమెంట్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. సో ప్రైవేట్ మీరు చెక్ కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 407 +or-5. ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 415 +or-5 అనమాట. సో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, లేదంటే ప్రైవేట్ కావాలనుకుంటే ఇవి కూడా చూసేసుకుంటూ వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూసుకున్నట్టయితే ఏపీకి సంబంధించినటువంటి ఏయూ రీజన్. సో ఎస్వీయూ రీజన్, ఏయూ రీజన్ రెండు ఉన్నాయి కదా సో మన ఏపీలో. సో దీంట్లో వచ్చేసి ఏయూ వాళ్ళు ఎస్వీయూలో నాన్ లోకల్, ఎస్వీయూ వాళ్ళు ఏయూలో నాన్ లోకల్ అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ వాళ్ళు సో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లో నాన్ లోకల్ అవుతారు. సో ఎస్వీయూ రీజన్ కిందకి వచ్చేవాళ్ళు ఏయూ రీజన్లో అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కిందకి వచ్చేవాళ్ళు సో ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోకి వచ్చేసరికి నాన్ లోకల్ అయిపోతారు అనమాట. సో మనకు తెలుసు కదా 85% ఆఫ్ సీట్స్ వచ్చేసి లోకల్కి ఇస్తారు. సో అండ్ 15% సీట్స్ వచ్చేసి నాన్ లోకల్ అంటే ఆల్ ఇండియా కోటా కిందకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు దానిలో భాగంగా ఉన్నటువంటి ఏయూ రీజన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే చూద్దాం. సో కేటగిరీ మీకైతే తెలుసు కదా. సో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ అండ్ కేటగిరీ. సో ఓసీ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్టయితే 570 +or-5. సో అంతే ఫ్రెండ్స్, పెద్దగా తేడా ఏమి ఉండదు. సో ఇది నేను చెప్పింది మాత్రమే ఉంటుంది. 2024కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే +or-5. సో ఇక్కడ ఇచ్చిన దానికి సో నేను ఇప్పుడు బీసీఏకి 529 అంటున్నానా. సో ది 529కి +5 అని అవుతుంది, లేదా -5 అని అవుతుంది కట్ ఆఫ్ అంతే. అంతకు మించి పెద్దగా ఏదో 15 మార్క్స్ 10 మార్క్స్ 20 మార్క్స్ అట్లా యాడ్ అవుతాయి అనేసి మీరైతే అనుకోవద్దనమాట. సో బీసీబీకి చూసుకున్నట్టయితే 533 +or-5. బీసీసీకి చూసుకున్నట్టయితే 532 +or-5 ఫర్ గవర్నమెంట్. బీసీడీకి చూసుకున్నట్టయితే 563 +or-5. బీసీఈకి చూసుకున్నట్టయితే 484 +or-5. ఎస్సీకి చూసుకున్నట్టయితే 486 +or-5. ఎస్టీకి చూసుకున్నట్టయితే
443 ±5 ఫ్రెండ్స్. సో మీకు ఇంకా తక్కువ వచ్చినా కానీ, సో 443కి ఇంకా తక్కువ వచ్చినా కానీ, సో మీరైతే తప్పకుండా మళ్ళీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. లాస్ట్ వేకేసీ ఫేజ్ వరకు అయితే చూడండి. ఆ తర్వాతే మీరైతే డెసిషన్ అయితే తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనము తెలంగాణకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసాం అండ్ అండ్ ఇప్పుడు ఎస్వియు రీజన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో కేటగిరీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట ఇది మొత్తం. సో ఇప్పుడు కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇవన్నీ అయితే మీరు చూసుకోండి. సో నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ. సో ఇలా నేను కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఎస్సీకి చూసుకున్నట్లయితే 473, ఎస్టీకి చూసుకున్నట్లయితే 463 ±5 అయితే ఉంటుంది ఫర్ గవర్నమెంట్ అనమాట. సో చూసేసుకున్నారు కదా. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం చూసిన విధంగా చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అయితే అయిపోయింది, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో మనం చూసుకున్నట్లయితే మనకి BAMS, BHMS, BUMS అండ్ BVSC. సో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా చూడాలి కాబట్టి సో నేను ఇక్కడ మీకోసం ప్లే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకి BAMSలో 540 అండ్ నెక్స్ట్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 525. సో ఎస్సీ వాళ్ళకి 420, ఎస్టీ వాళ్ళకి 340 ఫర్ BAMS అంటే తెలుసు కదా, ఆయుష్ అనమాట. BHMS అంటే హోమియోపతి. 450 ఫర్ జనరల్, 415 ఫర్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్, 360 ఫర్ ఎస్సీ, 300 ఫర్ ఎస్టీ వాళ్ళకి. సో ఇన్ని మార్క్స్ వచ్చినా కానీ, మీకైతే ఇంత తక్కువ మార్క్స్ వచ్చినా కానీ సో మీకైతే సీట్ అయితే దక్కుతుంది. సో ఈ కోర్సెస్లో, సో ఇక్కడ ఇచ్చినటువంటి కోర్సెస్లో ఆయుష్, హోమియోపతి, ఉనాని అండ్ BVSC అంటే వెటర్నరీ సైన్సెస్ వాళ్ళకి కూడా. సో ఇక్కడ కావాలని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ అయితే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వేరే వాళ్ళు ఎవరు ప్రొవైడ్ చేయరు ఒక్కటే వీడియోలో. సో నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదు. సో నేను మీకోసం అయితే ఇక్కడ ప్లేస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఇన్ కేస్ మీరు చూస్తుంటే కనుక. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికైతే నేను చాలా ఇన్ఫర్మేషన్ చాలా చోట్ల నుంచి అయితే తీసుకునబడింది. సో అందుకోసమైనా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మరో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్లో చూసుకున్నట్టయితే, సో వెయిట్ ఎ మూమెంట్, తెలంగాణ స్టేట్కి అయితే చూసుకున్నట్టయితే మనకైతే కొత్తగా వచ్చేసి 9 కాలేజెస్ అయితే యాడ్ అవని ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఏపీలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టోటల్గా 7 కాలేజెస్ అయితే యాడ్ అవని ఉన్నాయన్నమాట. సో ఇవి కొత్త కాలేజెస్ అయితే వచ్చాక మనకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయా లేదా తెలియదు. సో కానీ ఇప్పటివరకు ఎలక్షన్స్ తర్వాత అయితే మనకైతే ఈ విషయం అయితే తెలుస్తుంది. సో మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది వరకు చెప్పిన విషయం అయితే మళ్ళీ చెప్తున్నాను. సో మనకి ఆఫ్టర్ ఎలక్షన్స్ 112 కాలేజెస్ అయితే యాడ్ అవని ఉన్నాయి. సో మనకి ఆల్ ఇండియా కోటాలో అండ్ నెక్స్ట్ స్టేట్ ఆల్ ఓవర్ స్టేట్స్లో చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ తర్వాతే ఈ విషయం అయితే మనకైతే వెల్లడిస్తారనమాట. సో షెడ్యూల్ అయితే దీనికోసం ఓపెన్ చేశారు. సో ఇందులో నుంచి మనకి ఏపీకి చూసుకున్నట్టయితే 7 కాలేజెస్ అయితే యాడ్ అవని ఉన్నాయి. అండ్ టీఎస్కి చూసుకున్నట్టయితే మనకి 9 కాలేజెస్ అయితే యాడ్ అవని ఉన్నాయి. దీంతో మీ యొక్క సీట్స్ అనేవి కూడా పెరగనున్నాయన్నమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్. మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఈ విషయం కూడా. సో ఓకేనా ఫ్రెండ్స్, సో మీరు ఒక్క బిట్ మన వీడియోలో చూసినా కానీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కనుక మొత్తం చూడొచ్చు. సో ఆ విషయం మళ్ళీ మీకు చెప్పొచ్చు అనమాట. సో ఫర్ దట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మరిన్ని అడ్మిషన్ గైడెన్స్ వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి.